గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. సార్ చెప్పండి, మామూలుగా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు ముందు ఎలాంటి టెక్నిక్స్ వాడాలంటారు? అంటే గ్రూప్స్ అంటే గ్రూప్ 1, 2, 3, 4 2, 3, 4 ఏదైనా కానీ గ్రూప్ కొట్టాలి అంటేనే ఒక టెక్నిక్స్ కావాలి కదా, ఏమిటంటారు? టెక్నిక్ అంటూ అట్లా ఉండదండి. ఎందుకంటేనంటే టెక్నిక్స్ ఉంటాయి కానీ ఒక యూనిఫామ్ టెక్నిక్ అంటూ ఒక సింగిల్ టెక్నిక్ అంటూ ఉండదండి. ఎందుకంటే ఒక సముద్రంలోకి కాలువలు అయితే ఎలాగైతే వచ్చి చేరుతాయో రకరకాల మనుషులు రకరకాల క్వాలిఫికేషన్స్తో రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో ఎగ్జామ్ రాస్తారండి. అందరూ రకరకాల వాళ్ళందరూ వచ్చి సముద్రంలో ఎలాగైతే కాలువలో వాటర్ ఎలాగైతే కలుస్తుందో అలాగొచ్చి ఇలా వచ్చి ఎగ్జామ్కి రాస్తారు. సో అందు గురించి ఏంటంటే జనరల్గా అందరు స్టూడెంట్స్కి ఒక స్కిల్ సెట్ ఉండాలి. బట్ కాకపోతే చదివి స్టైల్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి అందరికీ సమానంగా ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు గ్రూప్ 2 కొట్టినంత మాత్రాన్ని మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్నటువంటి ఇంతకుముందు రాసినటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి, మీకున్నటువంటి స్కిల్ సెట్ కానివ్వండి, మీరు చదివినటువంటి స్కూల్ సిస్టమ్ కానివ్వండి, మీరు చదివినటువంటి గ్రాడ్యుయేషన్ కాలేజీ యొక్క టఫ్నెస్ కానివ్వండి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ చేస్తూ మీ స్టైల్ ఉంటుంది, స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్. సో అలా కాకుండా ఒక స్టూడెంట్ ఒక తెలుగు మీడియంలో ఎక్కడో వరంగల్లోనో నిజామాబాద్లోనో చదివి సో అది నార్మల్గా డిగ్రీ పాస్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ చదివి అలాంటి వ్యక్తి గ్రూప్ 2 చదవాలంటే కంప్లీట్గా స్ట్రాటజీ వేరు ఉంటుందండి. సో ఎందుకంటే అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. సో అది ఇప్పుడు అంతే కదండి, ఒక 60 years వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలి అంటే డిసీజ్కి ఫీవర్ వచ్చినప్పుడు ఒక రకంగా చేస్తారు, 20 years అతనికి ఒక రకంగా చేస్తారు ట్రీట్మెంట్. ఫ్యాక్టర్ అలాగే. అందు గురించి ఏంటంటే ఈ సపరేట్గా ఈ పలానా అంటే మీకు అంటే నేను ఏమంటానంటేనంటే ఈ ఎట్లాగా చదవాలి స్ట్రాటజీస్ వేరుంటాయి, కానీ ఒక్కొక్క గేమ్కి రూల్స్ ఉంటాయండి. ఎవరు ఆడినా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. ఆడే విధానం వేరు. సచిన్ టెండూల్కర్ ఆడే విధానం వేరు ఉంటుంది, లేకపోతే ఇంకొక క్రికెట్ కోహ్లీ ఆడే విధానం వేరు ఉంటుంది, కానీ ఇద్దరు ఒకే రూల్ ఫాలో అవుతారు. రూల్స్ అయితే 6 ఎలాగా, లేదా 4 ఎలాగా, వికెట్స్ ఎలాగా, బ్యాట్ ఎలా పట్టుకోవాలి, ఇది ఉంటుంది. చూసారా, అంటే రూల్స్ అనేది ఫిక్స్డ్ ఎవరికైనా. టెక్నిక్, స్ట్రాటజీ ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క రకంగా ఆడతారు. సేమ్ అండి గ్రూప్స్కైనా వీటికైనా. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటే 2 పార్ట్ల కింద మనం మాట్లాడుకున్నట్లయితే రూల్స్ అంటే ఏంటంటే జనరల్గా డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది ఒక రూల్ కింద చెప్పుకోవచ్చు. మనం ఎవరైనా చదవాల్సిందే కదండి. హార్డ్ వర్క్ చేయడం కానివ్వండి, లేకపోతే టైం మేనేజ్మెంట్ చేయడం కానివ్వండి, ఒక డిసిప్లైన్గా ఉండడం కానివ్వండి, స్ట్రాంగ్ డిజైర్ ఉండడం కానివ్వండి. ఇప్పుడు కోహ్లీకి స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది, సచిన్ టెండూల్కర్కి ఉంటుంది, ఇంకొక అతను వీళ్ళందరికీ డిజైర్ ఉంటే గ్రౌండ్లోకి వచ్చారు. డిజైర్ ఉండడం కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా ఒక ఫిట్నెస్ ఉండడం కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక కన్సిస్టెంట్గా ఉండడం కానివ్వండి స్టూడెంట్. ఇవన్నీ రూల్స్ అండి. ఈ రూల్స్ అన్ని అందరికీ ఉండవలసిందే. ఈ రూల్స్ అన్ని అందరి దగ్గర ఉన్నాయా లేవు అనేది ఎవరికాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ రూల్స్ అన్ని ఇవి కన్సిస్టెంట్గా లేవు. ఇంతకుముందు కన్సిస్టెంట్గా చదవలేదు అనుకుందాం అంటే ఒక స్టూడెంట్ ఎవరో, ఇప్పుడు సడన్గా కన్సిస్టెన్సీ రమ్మంటే రాదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యో ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లోనూ కొంత కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ ఎగ్జామ్ కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలడు. అసలు కన్సిస్టెన్సీ ఇంతకుముందు లేకపోతే అతను పాపం ఇబ్బంది పడతారు కదా కన్సిస్టెంట్. సో అందువల్ల ఏంటంటే అతను మళ్ళీ కన్సిస్టెన్సీ అలవాటు పడాలంటే కొంత టైం పడుతుంది. సో అతని టెక్నిక్, అతని స్ట్రాటజీ వేరు. ఆల్రెడీ ఇంతకుముందు కన్సిస్టెంట్గానో లేకపోతే పర్సిస్టెంట్గానో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి మీరు గ్రూప్ 2లోనో గ్రూప్ 1లోనో వేశారనుకోండి, ఆల్రెడీ ఆడు రూల్ తెలిసాడికి, ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు మెంటల్గా. సబ్జెక్ట్ మారింది అంతే, సబ్జెక్ట్ మారింది అంతే, అంతకుమించి ఇప్పుడు గ్రౌండ్ మారింది అంతే. నాకేం ప్రాబ్లం లేదండి. గ్రౌండ్ మారాడు, బౌలర్ మారాడు, లేదా ఇంకొకటి అయితే మారింది, బట్ నేను ఆటం నాకు వచ్చు కదా అట్లా. సో అందువల్ల ఏంటంటే రూల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా అందరూ చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల వీడియోలో చెప్పేది హార్డ్ వర్క్ చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ అట్లాంటి రూల్స్ అంటానండి నేను. సపరేట్ చేశాను. ఇంకా స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే స్ట్రాటజీ పర్సన్ టు పర్సన్ మారుతుంది. కస్టమైజ్డ్గా ఆలోచన చేయగలగాలంటే సో ఆల్రెడీ కొంత స్కిల్ సెట్ ఆల్రెడీ ఉంది, ఒక రకమైనటువంటి ఆల్రెడీ కొంత అచీవ్ చేసినటువంటి సక్సెస్ నా దగ్గర ఉంది. ఇప్పుడు 4 సినిమాలు చేసినటువంటి హీరోయిన్ 5వ సినిమా చేయడానికి ఫస్ట్ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్ సినిమాలో హీరోయిన్గా చేయడానికి తేడా లేదా ఉంటుంది. ఫస్ట్ సినిమాలో చేసినప్పుడు ఆ అమ్మాయి చాలా విషయాలు నేర్చుకుంటుందండి. ఇప్పుడు ఒక స్టెప్ డాన్స్ వేయాలంటే కొరియోగ్రాఫర్ని ఏడిపించు తిని ఒక 10 సార్లు చేస్తే తప్ప ఆ డాన్స్ వేయడానికి ఆ హీరోయిన్కి కుదరదు, ఆ కొరియోగ్రాఫర్ చచ్చిపోతాడు. ఈ 5వ సినిమా చేసి హీరోయిన్కు, 6వ సినిమా చేసి హీరోయిన్కు ఆ స్టెప్ వేయమన్నప్పుడు 1 or 2 times ట్రైల్ చెప్తే ఈ అమ్మాయి స్టెప్ వేసేస్తుంది, డాన్స్ వేసేస్తుంది. సో ఈ అమ్మాయి డాన్స్ చేసినప్పుడు చూసినప్పుడు మీకు అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి చేసినప్పుడు చూసినప్పుడు మీకు అందంగానే ఉంది. కానీ ఆ అమ్మాయి పడిన కష్టం వేరు, ఈ అమ్మాయి పడినటువంటి కష్టం వేరు. ఈ అమ్మాయి రియల్ కష్టం ఫస్ట్ సినిమాకి పడిపోయింది, 5వ సినిమాకి వచ్చేటప్పటికి అంత కష్టపడలేదు. అలాగే కొంతమంది 6 నెలలు చదివి పాస్ అయ్యారు, కొంతమంది 4 ఏళ్ళు చదివిన పాస్ అవ్వలేదంటే ఈ 6 నెలలు చదువు పాస్ అయినోడు 10వ సినిమా చేసేవాడు.
ఆల్రెడీ ఒక 9 సినిమాలు చేసి ఉన్నాడు కదా, 9 రకాలుగా సక్సెస్ అయి ఉన్నాడు కాబట్టి 10వ సినిమా ఈజీ అయింది అడిగి. అదే మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొంతమంది చదవాల్సిన అవసరం ఉంటుంది స్ట్రాటజీ. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టరో లేదా ఫస్ట్ సినిమా చేసిన కొరియోగ్రాఫరో ఎలాగైతే ఇబ్బందులు పడతాడో ఈ స్టూడెంట్ కూడా అలా ఇబ్బంది పడవలసిందే. ఎందుకంటే ఆ టైంలోనే స్కిల్స్ అన్ని ఒకటి రావాలి. మళ్ళీ ఎక్స్పీరియన్స్ తప్పులు చేస్తాడు, ఆ తప్పును రెక్టిఫై చేసుకోవాలి. 2వ సినిమాకి వస్తాడు ఇక్కడికి, మళ్ళీ అక్కడ తప్పులు చేస్తాడు, మళ్ళీ 3వ సినిమాకి వస్తాడు. ఈ రకమైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంతకుముందు ప్రిపేర్ అవ్వకుండా ఒక నార్మల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఒక నార్మల్ తెలుగు మీడియమో లేదా నార్మల్ స్కూల్లో నుంచి చదువుకుని వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జనరల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఒక 1.5 ఇయర్ మినిమం అయితే డెఫినెట్గా చదవాలండి. చదవడంతో పాటు ఆ స్కిల్స్ని అక్వైర్ చేసుకుంటా రావాలి. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో జనరల్గా 6 to 9 months టైం అయితే సరిపోతుందండి. అది అంటే మనిషిని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. అది సో మీరు చాలా చక్కగా చెప్పారు సార్. యాక్చువల్గా డివైడ్ చేసి చెప్పారు ఎవరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఈ ఆర్టికల్స్ విషయానికి వస్తే ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆ ఆర్టికల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతున్నాం, ఎంత చదివినా మర్చిపోతున్నాం, ఏదో 1-2 365 అంటే గుర్తుంటుందిలే, ఇలాంటివి తప్ప మాక్సిమం మర్చిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఏం చేయాలంటారు? అదే అంటే మెమొరీ ఎలా చేయాలన్నది అడుగుతారు. అంటేనంటే ఏదన్నా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్లో ఎప్పుడైనా సరే అంటే ఆర్టికల్స్ కి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అనేది కూడా ఒక నానుడి కదా. డెఫినెట్గా అండి. అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎటువంటి ఆర్టికల్స్ అవసరం అంటే రెగ్యులర్గా కొన్ని ఆర్టికల్స్ ఏవైతే మనకి ఇప్పుడు కరెంట్ ఈవెంట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక ఆర్టికల్ తెచ్చారు, లేకపోతే ఇంకొక ఆర్టికల్కి సంబంధించి ఏదో గవర్నర్ ఏదో రూల్ వచ్చింది, లేకపోతే ఇంకొక దాంట్లో ఏదో జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు, లేదా సుప్రీంకోర్టులో ఏదో ఒక పర్టికులర్ దాన్ని కోట్ చేస్తూ ఒక సెన్సేషనల్ జడ్జ్మెంట్ వచ్చింది. సో కరెంట్గా లాస్ట్ 2-3 yearsలో ఉన్నటువంటి మేజర్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మెమొరీకి సంబంధించి ఆ క్వశ్చన్ మీరు మిక్స్ చేశారు ఇప్పుడు, అంటే ఎలాగ మెమొరైజ్ చేయాలి ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. అంటే నేనేమంటానంటే ఆర్టికల్ని డైరెక్ట్గా బైహార్ట్ చేసేయకూడదు. అట్లా బైహార్ట్ చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదండి. ఇప్పుడు మనిషికి టెంపరీ మెమొరీని, ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళానండి ఈరోజు మధ్యాహ్నం, హోటల్కి వెళ్ళి భోజనం చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళి మెనూ కార్డు ఇచ్చారు వాళ్ళు హోటల్లో మనకి ఇస్తే అన్ని ఐటెంలు చూశాను, 10 పేజీలు ఉన్నాయి, అన్నీ నేను చూశాను, అన్నీ నాకు తెలిసినాయి, ఒకటి ఆర్డర్ చేశాను. మళ్ళీ నేను చెప్పండి ఇప్పుడు చెప్తానా? చెప్పలేము, ఆర్డర్ చేసింది మాత్రం చెప్తాను, మిగతా చెప్పలేను. ఎందుకు చెప్పలేము ఏంటంటే అది అంటే నేను జస్ట్ రీడ్ చేశాను, చూశాను, అది ఆటోమేటిక్ టెంపరీ మెమొరీలోకి వెళ్ళింది అంతే. అలా అంటే మీరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు మెనూ చూసినప్పటికీ కూడా మీకు గుర్తుండదు. ఎప్పుడు గుర్తుంటుంది? 2 రోజులు గుర్తుండొచ్చు, 3 రోజులు గుర్తుండొచ్చు. 2 సార్లు చదివితే 2 రోజులు గుర్తుండొచ్చు, 4 సార్లు చదివితే 4 రోజులు గుర్తుంటుంది తప్ప మర్చిపోవడం గ్యారంటీ. చివరికి అన్ని చెప్పలేరు, అందులో ఉన్న 100 ఐటమ్లు చెప్పలేరు. మా అయితే 30 ఐటమ్లు 40 ఐటమ్లు చెప్తారు. ఆ 30-40 ఐటమ్స్ ఏవి చెప్తారంటే ఇంతకుముందు ఆల్రెడీ ఐటమ్ మీరు తినో, ఆ పేరు మీకు ఆల్రెడీ గుర్తుండో, ఎక్కడొకటి కనెక్ట్ అయి ఉన్న ఐటమ్లు మాత్రమే మీరు చెప్పగలరు తప్ప ఫస్ట్ టైం చదివింది మీరు చెప్పలేరు. అంటే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే 2 రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి టెంపరీ మెమొరీలోకి వెళ్తుందా, పర్మనెంట్ మెమొరీలోకి వెళ్తుందా. మళ్ళీ ఎగ్జామ్స్ రాసి సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సిలబస్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో 2 hours ఉండే మరి పెర్ఫామ్ చేయాలి కాబట్టి వీలున్నంత వరకు పర్మనెంట్ మెమొరీలో తోయాలండి. అట్లని టెంపరీ మెమొరీలో తోయాలి. ఆ పర్మనెంట్ మెమొరీలో తోయాలంటేనంటే జనరల్గానంటే మనం ఏదైనా ఎప్పుడనంటే ఒక పర్టికులర్ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటేనంటే మోర్ ఇంపాక్ట్ ఉండాలంటే, అంటే చదవడంలో ఉండాలా ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తే ఎవడో మిమ్మల్ని తిట్టాడండి, లేదా నేనే తిట్టాను మిమ్మల్ని, ఎవడు రెండా తిట్టాడు, సంబంధం లేకుండా నాకు తెలియని తిట్టాడు అని అన్నాను అనుకోండి, మీరు ఆ తిట్టిన ఇన్సిడెంట్ చిన్నదే జరిగి ఉండొచ్చు, 1 minute, బట్ ఆ తిట్టింది గుర్తుంటుంది, బాగా గుర్తుంటుంది మీకు. అది అంటే జరిగిన ఇన్సిడెంట్ ఇంపాక్ట్, ఫోకస్ ఎంత తగిలింది, హార్ట్కి ఎంత తగిలింది, మైండ్కి ఎంత తగిలింది అన్నది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటేనంటే మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక దాన్ని మీరు గుర్తుపెట్టుకుందాం అనుకున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి లాజిక్ని కానీ మీరు సరిగ్గా తెలుసుకోలేకపోతే అది మీకు గుర్తుండదు. లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్ ఉంది, నెంబర్కి లాజిక్ ఏముంటుంది సార్, 371 ఆర్టికల్ 361 ఆర్టికల్ కాదండి. జనరల్గా ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ పక్కన పెట్టుకుని ఏ ఆర్టికల్ దేనికి అన్నది చూసుకున్నట్లయితే ప్రతి ఆర్టికల్లో ఇంకొక సబ్సిక్వెంట్ ఆర్టికల్కి లింక్ ఉంటుందండి. దీని తర్వాత ఇది, 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 ఏదో ఒక మెకానిజము మీకు మీరే ఇవాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు హిస్టరీలో ఈవెంట్స్ ఔరంగాబాదు లేకపోతే మొఘల్స్ లేకపోతే ఇంకోటి జరిగిందంటే అది ఒక సీక్వెన్స్ అండి. ఈరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో ఏం జరిగింది అన్నది మీరు పూర్తిగా స్టోరీ తెలిసింది అనుకోండి, ఆ స్టోరీ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ఈవెంట్ గుర్తుంటుంది. స్టోరీ తెలియకపోతే ఈవెంట్ గుర్తుంటుందా? గుర్తుంటుంది కదండి. ఆ ఈవెంట్ ఎప్పుడైతే స్టోరీతో పాటు ఈవెంట్ ఎప్పుడైతే గుర్తుందో ఆర్టికల్ నెంబర్ను కూడా ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ చేసుకుంటారు. ఆ నెంబర్లో ఉన్న లాజిక్ ఏదో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జనరల్గా అంటే తెలియకుండా పూర్తిగా నెంబర్స్ అన్ని ఆర్టికల్స్ అని ఇలా రాసేసుకుని
అట్లా బట్టి విధానం అయితే ఉందో అది ఇప్పటికీ కూడా ఉపయోగం ఉండదండి. ఒకటి క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఆర్టికల్స్ అడుగుతారన్నారు, అలా అడగరండి. క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆర్టికల్ ఈ ఆర్టికల్ దేనికి, ఈ ఆర్టికల్ దేనికన్నా అలా అడిగే రోజులు ఎప్పుడో పోయినాయి. అలా అడిగితే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి పెట్టేస్తాడండి. అసలు మిమ్మల్ని పట్టుకుని 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చినా మీరు కొట్టేస్తారు గ్రూప్ 1. అది కాదండి ఇక్కడ. అంటే ఆర్టికల్స్ని మిక్స్ చేస్తూ కన్ఫ్యూజన్గా ఇది ఏంటి అంటే ఒక ఆర్టికల్ ఆడే ఇచ్చేస్తాడండి. ఒక ఇన్సిడెంట్ ఇచ్చి ఈ ఆర్టికల్ దేనికి సంబంధం ఉంటుందని అడుగుతాడు. అంటే మోర్ ప్రాక్టికల్గా అడుగుతాడండి. అంతే తప్ప ఇది ఏ ఆర్టికల్ అనేది కాదండి. కొన్ని ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి, పోలీసు వాళ్ళు సెక్షన్స్ పెడతా ఉంటారు. పలానా సెక్షన్లో అతనికి మేము అరెస్ట్ చేసామంటారండి. అదే తప్పుకి 2-3 రకాల సెక్షన్స్ కూడా పెట్టచ్చు, తెలుసా మీకు? అంతే కదండి, జడ్జిమెంట్లు కొట్టేస్తున్నాయి కదా, ఈ సెక్షన్ తప్పు, ఈ సెక్షన్ కాదు. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు అన్నది ఉందనుకోండి, దానికి ఒక సెక్షన్ ఉందనుకోండి. అలా కాకుండా ముట్టుకున్నాను అన్నది కూడా ఒక సెక్షన్ ఉంటుంది, తోసేను అన్నదానికి ఒక సెక్షన్ ఉండొచ్చండి. అట్లా సో దాంట్లో సబ్ సెక్షన్స్ ఉంటాయండి. అలాగే ఆర్టికల్స్ లో కూడా సబ్ సెక్షన్స్ ఉంటాయండి, 167A 167B అట్లా. సో ఇన్సిడెంట్ ఆ యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది చూస్తూ ఇంకా గుర్తుండాలంటే ఈ ఆర్టికల్ ఎప్పుడు వాడారు, ఇండియాలో ఈ ఆర్టికల్ని ఎప్పుడు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఏ సందర్భంలో వాడొచ్చు అనేది మీకు జరిగినటువంటి పాస్ట్ 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇండియాలో కానీ స్టేట్ వైడ్ కానీ మీకు ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఈ ఆర్టికల్ను ఎప్పుడు వాడారో కానీ మీరు పూర్తిగా తెలుసుకోగలిగితే ఈ ఆర్టికల్ ఎప్పటికీ మర్చిపోలేరు మీరు. అంతే కదండి, ఒకదానికి సంబంధించి అంతే కదండి. మీరు దాని సరౌండింగ్ డిగ్ చేయాలి. డిగ్ చేయడం వల్ల క్వశ్చన్ కాంప్లికేటెడ్గా వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలరు. ఈ ఆర్టికల్ ఎప్పటికీ కూడా మీరు మర్చిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కడ వాడారు, ఎలా వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎన్నిసార్లు వాడారు. ఎమర్జెన్సీ ఉంది మన ఇండియాకి, ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ వాడారు, ఎన్నిసార్లు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎలా వాడవలసి వచ్చింది కూడా తెలుసుకోకుండా ఓన్లీ ఈ ఆర్టికల్ని ఇలా ఎమర్జెన్సీలో వాడతారు. ఎన్నిసార్లు వాడారు? 2 times వాడింది ఎమర్జెన్సీ. అంటే మీరు అంటే సందర్భం కూడా మీరు గుర్తు తెలియాలండి. ఎందుకు అలా సరిపోదండి, అది ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్ క్రియేట్ అయితే వాడారంతే. ఒకసారి ఇందిరాగాంధీ టైంలో, ఒకసారి తెలంగాణ టైంలో. సో అంటే నేను అనేది ఏంటంటే ఆ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఆర్టికల్ మర్చిపోతారా? అంటే మీకు ఇంపాక్ట్ గట్టిగా పడింది కదండి, బ్రెయిన్లోకి వెళ్ళింది కదా. అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఆ రకమైన హిస్టరీలో ఉన్న నెంబర్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విధి కానివ్వండి, దానికి ఒక హౌ, వాట్, వై, హౌ ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ డిక్ చేసుకుంటూ ఒక ఆర్టికల్కి ఒక ఆర్టికల్కి లింక్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు కొన్ని ఏమంటారు, ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు చెప్పేది అదే కదండి. కొన్ని ఆర్టికల్స్ కరెక్ట్గా క్లారిటీ లేదండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా చేస్తారు తెలుసండి మీకు. గత ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఏ అయితే యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎందుకంటే క్లారిటీ లేదండి. అప్పుడున్న సందర్భంలో, అప్పుడున్న పాపులేషన్కి, అప్పుడున్న లిటరసీకి, అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్కి ఆర్టికల్ తయారు చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఆర్టికల్ సూట్ అవ్వదు. ఇప్పుడు ఐటీ వచ్చింది, సైబర్ క్రైమ్ వచ్చింది, ఇది అప్పుడు ఉందా పదం? లేదు. మార్చాలి కదా, లాన మార్చుకుంటూ రావాలి కదండి. అట్లా మార్చుకునే ప్రయత్నంలో ఈ యొక్క అమెండ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఆ అమెండ్మెంట్స్ ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాన్ని కూడా మీరు డీప్గా డిక్ చేసి టైం వేస్ట్ అనుకోకుండా ఎప్పుడైతే మీరు చదవగలిగారో హిస్టరీని కానివ్వండి, కాన్స్టిట్యూషన్ కానివ్వండి, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలా బాగా చెప్పారు సార్, చాలా లెంతీగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించి అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలంటారు? గ్రూప్ 4లో ఏ కేటగిరీస్ వస్తాయి జాబ్స్కి సంబంధించి? జనరల్గా అంటే మన గ్రూప్ 1, 2, 3, 4 అంటే అవును. గ్రూప్ 1 అంటే మామూలుగా మనకు అందరికీ తెలిసినటువంటి సర్వీసెస్ జనరల్గా స్టేట్లో ఉన్నటువంటి ఆర్డీఓ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రూప్ 1 వస్తాయి. గ్రూప్ 2 ఆల్రెడీ మనకు తెలిసిందే, తహసీల్దార్ కానివ్వండి, డిప్యూటీ రిజిస్ట్రార్లు కానివ్వండి, లేకపోతే సెక్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆల్ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో తీసుకుంటూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, ఏసీటీఓ అని ప్రతి డిపార్ట్మెంట్ ఒక 15 డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని, అందులో ఇది ఒక క్యాటర్, ఇది ఒక క్యాటర్ అండి. ఈ క్యాటర్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చాలా అన్న పదాన్ని 2 సార్లు 3 సార్లు వాడుతున్నాను నేను. అంటే అంత గ్యాప్ ఉందని అర్థం. అలాగే గ్రూప్ 4కి దీనికి అంత డిఫరెన్స్ మళ్ళీ. ఓకే, గ్రూప్ 3కి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉండదండి. గ్రూప్ 4 వాళ్ళు ప్రమోషన్ వచ్చినప్పుడు గ్రూప్ 3 అవుతారు. ఓకేనా? అదే మీకు సెంట్రల్ వచ్చేటప్పుడు గ్రూప్ 2 ఉండదు, గ్రూప్ ఏ ఉంటుంది, గ్రూప్ సి ఉంటుంది, గ్రూప్ డి ఉంటుంది. చూసారా, ఇక్కడ గ్రూప్ సికి రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే దాన్ని క్లాస్ 1, 2, 3, 4 అని కూడా అనొచ్చండి, ఏబిసిడి కూడా అనొచ్చు. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు క్లాస్ 4 ఏదైతే, క్లాస్ 4 అంటే ఏంటంటే 8th క్లాస్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న ఉద్యోగాలంటే. అన్ఫార్చునేట్గా మనకి పాపులేషన్ పెరిగిపోయి, జనాలు పెరిగిపోయి, క్వాలిటీ లేని డిగ్రీస్ అనే చేతిలోకి వచ్చి క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోతారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే స్వీపర్స్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి, లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచి, ఒకటి కాదండి. అంటే చదువుతో పని లేనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ 4 అండి. వాళ్ళు చదువుతో పని లేదడికి సంతకం పెడుతూ చాలు.
మరి ఆ ఎగ్జామ్ దానికి అసలు మీకు ఎంత మంది రాస్తారంటే ఇంక మామూలుగా ఉండదండి. హైదరాబాద్లోనే అసలు మీకు విపరీతంగా రాసేస్తారు.